Then this brother Branham started placing the feasts. తర్వాత సోదరుడు బ్రెన్నామ్ గారు ఈ పండుగలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం ప్రారంభించారు. Now I am very careful what I am going to say next. ఇప్పుడు నేను తదుపరి చెప్పబోతున్న విషయము, ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏదైతే చెప్పబోతున్నానో, We are not going to take the individual feasts. మనం ఇప్పుడు దానిని ఒక్కొక్క పండుగగా తీసుకోవడం కాదు. Because if you talk about Passover, ఎందుకంటే మనం ఇప్పుడు పస్కా పశు గురించి మాట్లాడితే it's going till now. అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నది. Unleavened bread, పులియని రొట్టెల పండుగ 7 days. 7 రోజులు, It's going till now. అది ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నది, ఇప్పటి వరకు కూడా వెళ్తూనే ఉన్నది. అది The waving of the sheaf మరి ఆ పన అల్లాడించుట on the day of Pentecost. పెంతెకోస్తు యొక్క దినము రోజున, And another sheaf ఇంకొక పన in the bride age, వధువు కాలంలో, in the last days. చివరి దినాలలో. We know that. ఇప్పటి కూడా అది అల్లాడించబడుతుంది, మనకు తెలుసు. Pentecost, పెంతెకోస్తు 7 church ages. 7 సంకాలాలు, Tabernacles, గుడారములు 7 days. 7 దినాలు, And an 8th day. మరి 8వ దినం. It started from here and it's going till now. చూడండి, అది అక్కడ ప్రారంభమై ఇక్కడ వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నది, అయితేనే ఉన్నాయి అన్ని పండుగలు. If we take individual feasts, ఒకవేళ గనక మనము ఒక్కొక్క పండుగగా దాన్ని తీసుకుంటే, but today ఈ రోజున we are not going to take individual feasts. ఈ రోజున మనము ఒక్కొక్క పండుగగా దాన్ని తీసుకోవట్లేదు. మనం ఈ రోజున We will take all the feasts together ఈ పండుగలన్నిటినీ కలిసి మనం తీసుకుందాం. and show what the prophet showed us. ప్రవక్త ఏమి మనకు చూపించాడో దాన్ని చూద్దాం. Now if you see the feasts, మీరు కనుక ఆ పండుగలను మీరు చూస్తున్నట్లయితే, these 3 feasts were the feasts of the first month. ఈ మొదటి 3 పండుగలు మొదటి నెల పండుగలు. Passover, పస్కా పశువు, unleavened bread, పులియని రొట్టెల పండుగ, and the sheaf of the first fruits. మరియు మొదటి ప్రథమ ఫలముల పండుగ. All these 3 feasts మరి ఈ 3 పండుగలన్నీ కూడా had to do with the ministry of Jesus Christ 2000 years back. 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు సంబంధించినవి. Jesus Christ our Lord was the Passover lamb. యేసుక్రీస్తే మన ప్రభువే, ఆయనే పస్కా బలి పశువు. Our Jesus was the unleavened bread, మరి మన ప్రభువే ఆ పులియని రొట్టె ఉన్నాడు, which was broken. మరి అదే పగలబట్టింది లేదా విరగొట్టబడింది. He was the Passover lamb, ఆయనే పస్కా బలి పశువై ఉన్నాడు, who was killed for us. మన కొరకు చంపబడ్డాడు. And on the day of Pentecost, పెంతెకోస్తు పండుగ రోజున he was the sheaf of the first fruits. ఆయనే ప్రథమ ఫలముల పండుగై ఉన్నాడు. ఆయన ఆ ఫలములలో ఆయన ప్రథమ వాడై ఉన్నాడు. ఆయన who was waved over 120 120 మంది పైన అల్లాడించబడ్డాడు ఆయన, to start the church ages. సంఘ కాలాలను So ప్రారంభించడానికి. these 3 feasts కాబట్టి ఈ 3 పండుగలు is the ministry of the Son of Man. మనుష్య కుమారుని యొక్క పరిచర్య ఉన్నది. So I'll put that word here, Son of Man. నేను ఇక్కడ ఆ మాటను పెడతాను, మనుష్య కుమారుడు. So these 3 feasts was the ministry of Son of Man 2000 years back. 2000 సంవత్సరాల క్రితము ఈ మొదటి 3 పండుగలు మనుష్య కుమారుని యొక్క పరిచర్య ఉన్నది. But when he came to the sheaf of the first fruit, కానీ ప్రథమ ఫలముల యొక్క పండుగ దగ్గరకు వచ్చినప్పుడు he was not Son of Man. ఆయన మనుష్య కుమారుడు కాదు. In the sheaf, he was Son of God. యా, ఆ పనలో ఆయన దేవుని కుమారుడు. అవును, Son of God. దట్స్ రైట్. Now I'd like to show something. మరి ఇప్పుడు నేను ఒక విషయం మీకు చూపిస్తాను. Sorry, I'm just dealing with the feast first, then you'll understand better. మరి క్షమించండి, నేను ఈ పండుగలతోటే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలని. Sheaf and bread. పన మరియు రొట్టె. I'll write those 2 words here. ఆ 2 మాటలు నేను ఇక్కడ రాస్తున్నాను. Sheaf పన and bread. మరియు రొట్టె. Sheaf is not bread. పన అనున్నది అది రొట్టె కాదు. Sheaf is what has been cut from the crop. పన అనేది ఏంటిదంటే ఆ పంట పొలములో నుండి కోసివేయబడినది, కోయబడినది. It is the ripened grain. అది పరిపక్వత చెందిన విత్తనమై ఉన్నది. But bread is when you make a bread out of the grain. అవుట్ ఆఫ్ ద Grain. గ్రేన్. Yeah.
ఆ విత్తనములో నుండి తీయబడినదే, ఆ విత్తనములో నుండి తీయబడింది, ఆ విత్తనాలతో తయారు చేయబడిందే రొట్టె ఉన్నది. Sheaf and bread are two terms in the message. రెండు అర్థాలు, రెండు పదాలు. వర్తమానములో పన మరియు రొట్టె ఈ రెండు పదాలై ఉన్నవి వర్తమానంలో. Bread represents body. రొట్టె శరీరమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. But sheaf represents life. కానీ పన అనున్నది జీవానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. These are two terms in the message. వర్తమానములో ఇవి రెండు పదాలు. So when you're talking about sheaf, కాబట్టి నువ్వు ఈ పనను గురించి మాట్లాడుతున్నప్పుడు you're not talking about body. నువ్వు శరీరం గురించి కాదు మాట్లాడుతున్నది. When you're talking about body, మరి నువ్వు శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు it is bread. అది రొట్టె. Jesus took the bread, యేసు రొట్టెని తీసుకున్నాడు, broke it, దాన్ని విరిచాడు, and said, మరి "This చెప్పాడు, is my body." ఇది నా శరీరం అన్నాడు. That bread represents the body. ఆ రొట్టె శరీరాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నది లేదా శరీరానికి సాదృశ్యంగా ఉంది. But on the day of Pentecost, కానీ పెంతెకోస్తు పండుగ రోజున bread was not waved. రొట్టె కాదు అక్కడ అల్లాడించబడింది. It was the sheaf that was waved. అదేంటంటే పన అక్కడ అల్లాడించబడింది. And that sheaf was the Holy Ghost. మరి ఆ పన ఏమిటంటే పరిశుద్ధాత్మనై ఉన్నాడు. So sheaf is not the body. కాబట్టి పన అనున్నది ఇప్పుడు శరీరం కాదు. Sheaf represents the Holy Ghost. పన పరిశుద్ధాత్మను ప్రాతినిధ్యం వహిస్తున్నది లేదా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. But bread represents body. కానీ రొట్టె అది శరీరంకు సాదృశ్యంగా ఉంది. Now if you see in the feasts, మరి ఇప్పుడు మీరు ఈ పండుగలలో చూస్తే, I hope that this is not very confusing to you. మరి ఇది మీకు గలిబిలిగా లేదని నేను అనుకుంటున్నాను. Do you have another color, brother? No, brother. No problems. Then I will show you something here. Okay. This is the sheaf of the first fruit. Sheaf. Of the first fruit. Yeah. ప్రథమ ఫలముల యొక్క పన ఇది. I have drawn a sheaf here. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పనను గీసాను. Now you tell me. మరి ఇప్పుడు నాకు చెప్పండి మీరు. What preceded the sheaf of the first fruit? What preceded? Preceded the sheaf of the first fruit. మొదటి ఏముంది అదే ప్రథమ ఫలముల యొక్క పనకు ముందు ఏమున్నది? Is that right? You got it? Yeah. What was before the sheaf of the first fruits? Yes. ఆ ప్రథమ ఫలముల యొక్క పనకు ముందు ఏమున్నది? Unleavened bread. అదే పులియని రొట్టెలు. Now I'll write bread here. ఇక్కడ నేను ఇప్పుడు రొట్టెను రాస్తున్నా, పులియని రొట్టెలు. So you find bread before the sheaf. మీరేం చూస్తున్నారంటే పనకు ముందు రొట్టెను చూస్తున్నారు మీరు. Did you see that? మీరు దాన్ని చూస్తున్నారా? Now, ఇప్పుడు after the sheaf was waved, మరి ఆ పన అల్లాడించబడిన తర్వాత you counted 7 Sabbaths. నువ్వు 7 సబ్బాతులను లెక్కబెట్టండి. And then you brought 2 breads. తర్వాత 2 రొట్టెలను తీసుకొని రాబడతాయి. Which was leavened. అవి పులిసినవి. అవి This is unleavened. అదో పులియనివి. But మొదటిది పులియనివి. this is leavened. కానీ ఇదో పులిసినవి. Read the Bible, it's written there. చదవండి బైబిల్లో, అవన్నీ రాయబడ్డాయి ఇవన్నీ కూడా. On the day of Pentecost, పెంతెకోస్తు దినము రోజున they used to wave 2 breads. వారు 2 రొట్టెలను అల్లాడించేవారు. 2 రొట్టెలను which were leavened. అవి పులిసినవి. అవి So now if you see the diagram, కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క డయాగ్రామ్ లో చూస్తే bread is on both sides of the sheaf. పన ఇరుప్రక్కల రొట్టె ఉన్నది. There's a పన bread, ఇరుప్రక్కల bread here and bread here. మరి ఇటువైపు రొట్టె ఉన్నది, అటువైపు రొట్టె ఉన్నది. This side it is unleavened bread. ఇటువైపు పులియని రొట్టెలు. Body born without sex. ఆమేన్, ఆమేన్. లైంగిక చర్య లేకుండా పుట్టిన శరీరం. This side it's leavened bread. ఇటువైపు పులిసిన రొట్టె. Body born in sex but received a new birth. Yes. లైంగిక చర్య ద్వారా పుట్టిన శరీరం కానీ కొత్త జన్మను పొందుకొని ఉన్నది.
Between unleavened bread and leavened bread is the sheaf. ఎస్ ఈ పులియని రొట్టెలు మరి పులిసిన రొట్టె మధ్యలో పన ఉన్నది. So you have bread, sheaf, bread. కాబట్టి ఇప్పుడు నీకు రొట్టె ఉన్నది, పన ఉన్నది, మరలా రొట్టె ఉన్నది. Body, శరీరము, Holy Ghost, పరిశుద్ధాత్మ, body. మళ్ళీ శరీరం. What does it mean? దాని ఒక అర్థం ఏంటి? Son of man, మనిషి కుమారుడు, Son of God, దేవుని కుమారుడు, Son of man. మనిషి కుమారుడు. ఏమాన్ So you have Son of man on both the sides of Son of God. ఎస్ దేవుని కుమారుడు అనే దానికి ఇరు ప్రక్కల మనిషి కుమారుడు ఉన్నాడు మీకు. So 2000 years back, 2000 సంవత్సరాల క్రితము Jesus changed from bread to sheaf. యేసుక్రీస్తు రొట్టె నుండి పనగా మారాడు. 3.5 years ministry, మూడున్నర సంవత్సరాల యొక్క పరిచయం తర్వాత he was the bread. మరలా ఆయన రొట్టె అయి ఉన్నాడు. But on Easter morning, కానీ ఆ ఈస్టర్ ఉదయమున he was the sheaf of the first fruits. ఆ ప్రథమ ఫలములలో ఆయనే మొదటి పని అయి ఉన్నాడు ఆయన. Which was waved on the day of Pentecost. మరి పెంతెకోస్తు యొక్క దినము రోజున అల్లాడించబడిన వాడు ఆయనే. But after 7 church ages, కానీ 7 సంఘకాలాల తర్వాత, after 7 Sabbaths, 7 సబాతుల తర్వాత that same sheaf ఇప్పుడు అదే పన has become another bread. మరొక రొట్టె అయినది. And this time the bread is waved. ఈసారి ఇక రొట్టెనే అల్లాడించబడింది. 2 breads. 2 రొట్టెలు. One for the Gentiles, ఒకటో అన్యజనుల కొరకు, and one for the Jews. మరి ఇంకొకటో యూదుల కొరకు. One for 1,44,000. ఒకటో 1,44,000 మంది కొరకు, One for the bride of Jesus. మరి ఇంకొకటో యేసుక్రీస్తు యొక్క వధువు కొరకు. Both born in sex, మరి 2 కూడా లైంగిక చర్య ద్వారానే పుట్టినవి, but receiving a new birth. కానీ క్రొత్త జన్మను పొందుకున్నవి. Amen. ఆమేన్. How is the bread waved? ఇప్పుడు వధువు ఏ విధంగా అల్లాడించబడింది? You take the bread in the air. సారీ ఇప్పుడు రొట్టె ఏ విధంగా అల్లాడించబడుతుంది? You take the bread and wave it in the air. నీ ఒక రొట్టెను తీసుకొని దాని గాలిలో ఊపినప్పుడు, And as a sign, మరి అదొక సూచన. when the first grain in this age matured, మరి ఈ కాలములో మొదటి విత్తనము పరిపక్వత చెందినప్పుడు and became bread మరి అది రొట్టెైన తర్వాత in the life of the prophet, మరి ప్రవక్త యొక్క జీవితము లోపట, because prophet was the body ఎందుకంటే ప్రవక్త శరీరమై ఉన్నాడు, in whom the Son of Man was revealed. ఆయనలోనే మనిషి కుమారుడు బయలుపరచబడ్డాడు. What happened? ఏం జరిగినది? That bread was picked up by 7 angels. ఆ 7 దూతల ద్వారా రొట్టె పైకి తీసుకొని పోబడినది, And waved in the air. మరి ఆ గాలిలో అది అల్లాడించబడింది. And if it has happened with him, మరి అది ఆయనకు జరిగితే now we know there is more bread here. మరి మనకు తెలిసి ఇక్కడ ఇంకా ఎక్కువ రొట్టె ఉన్నదని. One of these mornings, మరి ఈ ఉదయములో ఒక ఉదయమున this bread will be picked up ఈ రొట్టె కూడా తీసుకొని పోబడుతుంది. and waved in the air మరి అది కూడా ఆ గాలిలో అల్లాడించబడుతుంది. in the rapture. ఎత్తబడుటలో And then the gospel goes to the Jews. అప్పుడు ఇక సువార్త యూదుల వైపు వెళ్ళిపోతుంది. Bread on this side, రొట్టె ఇటువైపు, bread on this side. మరి రొట్టె అటువైపు. Bread, sheaf, bread. రొట్టె పన రొట్టె. Son of man, son of God, son of man. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. Not son of David. చూడండి, దావీదు కుమారుడు కాదు. Before son of David can come. దావీదు కుమారుడు You see, వచ్చే ముందు. that's the problem with the denominations. చూడండి, ఇక్కడే సంఘ శాఖలతో ఉన్న సమస్య. They know about son of David. వారికి దావీదు కుమారుడు గురించి తెలుసు. They're looking towards the millennium. వారు 1000 పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నారు. They miss the son of man. కానీ వారు మనుష్య కుమారుని తప్పిపోయారు వాళ్ళు. Luke 17:26 to 30. మరి లూకా సువార్త 17వ అధ్యాయము 13 నుండి 20 వరకు. As it was in the days of Noah, మరి నోవహు దినములలో జరిగినట్టుగా, as it was in the days of Lot, లోతు దినములలో జరిగినట్టుగా so shall it be in the days of the bread. రొట్టె దినములలో కూడా ఉండును. Who said that? ఎవరు చెప్పారు అది? Bread said that. రొట్టె చెప్పింది. Bread in his first coming.
బ్రెడ్ ఇన్ ద ఫస్ట్ కమింగ్. Yeah. మొదటి రాకడలో ఉన్న రొట్టె, and bread in the second coming. మరి రెండవ రాకడలో ఉన్న రొట్టె. Are you understanding, brother? సోదరుడా, మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నారా? That was one body. ఒక శరీరం. Today it's a many membered body. ఈ రోజున అనేక సభ్యులు కలిగిన శరీరం. Son of man, మనిషి కుమారుడు, son of God, దేవుని కుమారుడు, son of man, మనిషి కుమారుడు, then son of David. ఆ తర్వాత దావీదు కుమారుడు. This second son of man, ఈ రెండవ మనిషి కుమారుడు, is not seen by every man. క్షమించండి, ప్రతి మనుష్యుడు దాన్ని చూడలేడు. Every man cannot see this son of man. ప్రతి మనుష్యుడు ఈ మనిషి కుమారుణ్ణి చూడలేడు. Do you know why I have come here today morning? ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసా? Because I don't want to come here. Because I don't want to come here. You'll understand. ఎందుకంటే నాకు ఇక్కడ రావాలని లేదు అసలు. Why have you come here? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? Why has brother come here? సోదరుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? Because we don't want to come here. అసలు ఇక్కడికి రావాలని మనకు లేదు. You know what I ఇక్కడ said? రావాలనే కోరిక మనకు లేదు. Catch the revelation. ప్రత్యక్షతను పట్టుకోండి. Why are we coming here? ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము? We don't want to come here. ఇక్కడికి రావడం మనకి ఇష్టం లేదు. That is why we come here. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. You know why? ఎందుకో We తెలుసా? want to go there. మనం అక్కడికి వెళ్ళిపోవాలన్నది మనకు. That's what I told my church this Sunday. మరి అందుకే ఈ ఆదివారం రోజు నేను సంఘం చెప్పాను. Why I have come here is because I don't want to come here. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే అసలు నాకు ఇక్కడ రావాలని కోరిక లేదు. So that I don't come here again and again, I come here today. మరలా ఇక్కడికి రాకుండా ఉండడానికే ఉండకుండా ఉండడానికే నేను అందుకే ఇక్కడికి వచ్చా. Why are we having these meetings? ఈ కూటాలు మనకి ఎందుకు ఉన్నాయి? Why are we sweating? ఎందుకు మనం ఇక్కడ చెమట పోస్తున్నాం? Why are we having problems? ఎందుకు మనకు సమస్యలు ఉన్నాయి? Yet we have come here. అయినా మనం ఇక్కడికి వచ్చాం. Because we don't want to come here. ఎందుకంటే అసలు ఇక్కడికి రావడమే మనకి ఇష్టం లేదు. These meetings will take us in another meeting. Yes. ఈ కూటాలు మనల్ని ఇంకొక కూటంలోనికి తీసుకెళ్తాయి. Hallelujah. హల్లెలూయా. Can you see this much? ఇంతవరకు మీరు చూడగలుగుతున్నారా? So you have unleavened bread, కాబట్టి ఇక్కడ పులియని రొట్టెలు ఉన్నాయి, the sheaf, తర్వాత పన, and the leavened bread. ఆ తర్వాత పులిసిన రొట్టె. So these first three feasts కాబట్టి ఈ మొదటి మూడు పండుగలు is the ministry of Jesus Christ and his first coming. యేసుక్రీస్తు యొక్క పరిచర్య మొదటి రాకడలో. Passover, పస్కా పశువు, son of man. మనిషి కుమారుడు. Unleavened bread, పులియని రొట్టెల పండుగ, son of man. మనిషి కుమారుడు. I am the bread of life. నేనే జీవాహారం. But when he died and rose again, కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో, from bread he became the sheaf. మరియు ఆయన ఇప్పుడు రొట్టె నుండి పనయ్యాడు. As son of God, మరి మనిషి దేవుని కుమారుడిగా, as the high priest, మరి ప్రధాన యాజకుడిగా అయ్యాడు. and was waved on the day of Pentecost. మరి పెంతెకోస్తు దినమున అల్లాడించబడ్డాడు. Now what follows the waving of the sheaf? మరి ఇప్పుడు ఆ పన అల్లాడించే దాని తర్వాత వెంబడించేది ఏంటి? 7 Sabbaths. 7 సబ్బాతులు. Now those 7 Sabbaths మరి ఆ 7 సబ్బాతులు are the feast of Pentecost, అవి పెంతెకోస్తు యొక్క పండుగ, are the 7 church ages. మరి అదే 7 సంఘ కాలాలు. So this 7 Sabbath speaks of 7 church ages. కాబట్టి 7 సబ్బాతులు 7 సంఘ కాలం గురించి మాట్లాడుతున్నాయి. And then comes the 7th month. ఆ తర్వాత 7వ నెల వస్తుంది. And Brother Branham explained the symbols. మరి సోదరుడు బ్రెన్నాం గారు వాటిని గుర్తులలో వివరించినప్పుడు, The 7th month speaks of the 7th church age. మరి ఆ 7వ నెల 7వ సంఘ కాలమును గురించి మాట్లాడుతున్నది అని చెప్పాడు ప్రవక్త. That 7th month is speaking of the 7th church age. మరియు ఆ 7వ నెల 7వ సంఘ కాలమును గురించి మాట్లాడుతున్నది. That first month was the first coming of Christ. మరి ఆ మొదటి నెలను క్రీస్తు యొక్క మొదటి రాకడను సూచిస్తున్నది. And in the 7th month కానీ 7వ నెలలో is the second coming. అది రెండవ రాకడ ఉంది. Though it is not shown here anywhere. మరి ఇక్కడ ఏమీ చూపించబడలేదు. That is what we are going to see. మరి అదే మనం ఇక్కడ చూడబోయేది. If God give us grace today. మరి ఈ రోజు దేవుడు మనకు కృపిస్తే గనుక In that 7th month, మరి ఆ 7వ నెలలో it's trumpets, it's atonement, it's tabernacles. బూరలు, ప్రాయశ్చితము, గుడారములు. Now the 7th month, which is the 7th church age, మరి 7వ నెల అదే 7వ సంఘ కాలము. it starts with the trumpets. అది బూరల నుండి ప్రారంభం అవుతుంది. What is the trumpet for? అసలు బూర అనగా ఎందుకు? Brother Branham said, సబేనం గారు చెప్పారు, on the 10th day was atonement.
మరి ఆ ప్రాయశ్చితం యొక్క 10వ రోజున so that all Israel can gather to the chosen place. ఎస్ ఆ ఎన్నుకోబడిన ఏర్పరచబడిన స్థలములోనికి ఇశ్రాయేలులందరూ కూడా సమకూర్చబడడానికి 9 days in advance, మరి 9 రోజులకు ముందుగానే on the first day of the 7th month, మరి 7వ నెలలో మొదటి రోజున trumpets were blown మరి అక్కడ బూరలు ఊదబడతాయి. to announce to everyone, ప్రతి ఒక్కరికి కూడా ప్రకటిస్తుంది. announcement please. మరి ప్రకటన దయచేసి 9 days later 9 రోజుల తర్వాత is the feast of atonement. మరి ప్రాయశ్చితపు దినమున్నది. Everybody pack up and come to Jerusalem. ప్రతి ఒక్కరు కూడా సదురుకొని యెరూషలేములోనికి రండి. So they had 9 days to pack up and go to Jerusalem. కాబట్టి వారికి 9 రోజుల్లో ఇప్పుడు యెరూషలేములోనికి అవన్నీ సదురుకొని వెళ్ళడానికి. So that on the 10th day, on the day of atonement, everybody was there. కాబట్టి ఆ 10వ రోజున ప్రాయశ్చిత దినమున ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. So the trumpet was to gather Israel. కాబట్టి ఇప్పుడు బూరలు అనేవి ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చుటకై ఉన్నది. Gather where? ఎక్కడ సమకూర్చుట? To the chosen place of worship. ఆరాధనకు ఆ ఎన్నుకోబడిన స్థలం, ఏర్పరచబడిన స్థలం, where the high priest will disappear and appear. ఎక్కడైతే ఆ ప్రధాన యాజకుడు అదృశ్యమవుతాడు, మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. Now how many know about the appearing of the high priest in this age? మరి ఎంతమందికి ఈ కాలములో ఆ ప్రధాన యాజకుడు ప్రత్యక్షమవుతాడన్న సంగతి తెలుసు? How many know that? ఎంతమంది తెలుసు? Methodists, మెథడిక్స్ తెలుసా? పెంతెకోస్తలు తెలుసా? Baptists, any denomination? బాప్టిస్టులు కానీ ఇంకే సంఘ శాఖలకైనా తెలుసా? Does any church know that the high priest has come back again? ఏ సంఘానికైనా ఈ రోజు తెలుసా ప్రధాన యాజకుడు మరలా ఈ రోజు వచ్చాడని? That means దాని అర్థం ఏంటంటే they are not in the chosen place of worship. దాని అర్థం ఏంటంటే ఆరాధన కొరకు ఏర్పరచబడిన స్థలములో వాళ్ళు లేరని అర్థం. Only those who are in the chosen place see the disappearing and the appearing. ఎవరైతే ఆరాధన కొరకు ఎన్నుకోబడిన స్థలములో ఉంటారో వారికి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రత్యక్షమవుట, అదృశ్యమవుట అనేది కనబడతా ఉంది. 2000 years back, 2000 సంవత్సరాల క్రితం Peter, James and John saw the disappearing. పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ఆయన అదృశ్యమవుట చూశారు, వెళ్ళిపోవట చూశారు. After 2000 years, మరి 2000 సంవత్సరాల తర్వాత we saw the appearing. మనము ప్రత్యక్షమవుట చూస్తున్నాం. Why? ఎందుకు? The same place where they were మరి వాళ్ళున్న అదే స్థలములో is the same place we are. వాళ్ళున్న అదే స్థలములో ఇప్పుడు మనము కూడా అదే స్థలములో ఉన్నాం. This is a vindication. మరి ఇది ఒక నిరూపణ అయి ఉన్నది, రుజువు అయి ఉన్నది. That we are standing where the apostles stood. అపోస్తులు నిలబడిన స్థలములో మనము కూడా నిలబడ్డామనుటకు ఇది ఒక నిరూపణ అయి ఉన్నది. Only brother Branham's people saw that. కేవలము సోదరుడు బ్రెన్హాం ప్రజలు మాత్రమే దాన్ని చూశారు. Why? ఎందుకు? Brother Branham's message took you back to where the apostles were. సోదరు బ్రెన్హాం గారి యొక్క వర్తమానము నిన్ను అపోస్తులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలోకి తీసుకెళ్ళింది. So where they stood, వారు ఎక్కడ నిలబడ్డారో there we stand today. ఈ రోజు మనం అక్కడ నిలబడ్డాము. And the glory of this latter house shall be greater than the former. మరియు ఈ కడవరి కాలంలో ఉండే ఈ యొక్క మందిరం యొక్క మహిమ ముందు కాలంలో ఉన్న మందిరం యొక్క మహిమ కంటే అధికముగా ఉండును. This is Pentecost plus. ఆమేన్. ఇది పెంతెకోస్తు ప్లస్. This is not just a change of body. ఇది కేవలం ఒక శరీర మార్పు మాత్రమే కాదు. It's the change of the inside. ఇది అంతరంగము కూడా మార్పు చెందుటై ఉన్నది. This is something more than what they had. వారు కలుగున్న దానికంటే ఇది ఇంకా ఎక్కువ ఉన్నది. 2000 years back, 2000 సంవత్సరాల క్రితం in Acts chapter 1, మరి ఆ అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో they saw the disappearing. వారు అక్కడ ఆయన అదృశ్యమవుట చూశారు. After 2000 years, మరి 2000 సంవత్సరాల తర్వాత in the day of atonement, మరి ఆ ప్రాయశ్చిత దినము రోజున, and what happened in the day of atonement? మరి ప్రాయశ్చిత దినం రోజున ఏం జరిగింది? High priest went on the behind the curtain, మరి ఆ ప్రధాన యాజకుడు ఆ తెర వెనుకకు వెళ్ళాడు and sprinkled the blood 7 times. మరి అక్కడ రక్తమును 7 సార్లు ప్రోక్షించాడు. Ephesus, ఎఫెసీ, Smyrna, స్ముర్నా, Pergamos,
పెర్గమ, Thyatira, థియోతైరా, Sardis, సార్దిస్, Philadelphia, ఫిలదెల్ఫియా, Laodicea. లవదికియా. And the high priest comes back. తిరిగి ప్రధాన యాజకుడు మళ్ళీ వచ్చేసాడు. He appears again. ఆయన మరలా తిరిగి కనబడుతున్నాడు. His intercessory days are over. ఆయన యొక్క మధ్యవర్తిత్వపు దినములు అయిపోయినవి. Now he has a book in his hand. ఇప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉన్నదే. He says, I want to read the names. మరి ఆయన ఏమని చెప్పాడంటే, ఇదిగో నేను వారి పేరు చదవకూరుతున్నా. Whose name have been interceded. ఎవరి పేరు గుర్చైతే మధ్యవర్తిత్వము చేయబడ్డదో వాళ్ళ పేరు నేను చదవకూరుతున్నా. So that దాని వలన those whose names were there ఎవరి పేర్లు అయితే అందులో ఉన్నవో can stand there and hear their names. మరి వారు అక్కడ నిలబడి వాళ్ళ యొక్క పేర్లను వినగలుగుతారు. Trumpets gathered them. Yes. వాళ్ళ యొక్క పేర్లను వాళ్ళు వినగలుగునట్లుగా ఆ బూరలు వాళ్ళను సమకూర్చున్నది. Trumpets was to gather them to a chosen place. బూరలు అనునవి ఎన్నుకోబడిన స్థలములోనికి వారిని సమకూర్చుటై ఉన్నది. That is why, now this will go a little deep now. మరి అందుకే నేను ఇప్పుడు కొంచెం లోతుకు వెళ్తాను. Brother Branham said, సబేనం గారు చెప్పారు, I did not just preach trumpets. నేను ఇప్పుడు బూరలు మాత్రం బోధించలేదు. I preached the feast of the trumpets. నేను ఇప్పుడు బూరల పండుగ బోధించాను. The revealing of the mysteries. మరి ఆ మర్మములను బయలుపరచుటై ఉన్నది. Now that has a deeper meaning. మరి దానికి ఒక లోతైన అర్థం ఉన్నది. Now that means there's another group that had to be gathered. There's another group that had to be gathered. మరి దాని ఒక అర్థం ఏమిటంటే ఇంకొక గుంపు ఉన్నది అక్కడ సమకూర్చబడవలసి ఉన్నది. If trumpets gathers Israel, ఒకవేళ బూరలు ఇశ్రాయేలులను సమకూర్చిందైతే there has to be some trumpets అయితే ఇంకొక బూరలు ఉన్నాయి అయితే which gather spiritual Israel. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులను అది సమకూరుస్తుంది. అది Why are you here? మీరందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు? 7 voices, 7 స్వరాలు, 7 trumpet voices. 7 బూరల స్వరములు. What is the voice of a trumpet? మరి ఆ బూర యొక్క స్వరం ఏమిటి? It's a blast. అది ఒక శబ్ద, అదొక పేలుడు. It's a thunder. అది ఒక ఉరుము. 7 thunders bring the bride 7 ఉరుములు వధువుని తీసుకొస్తాయి. back to Pentecost, పెంతెకోస్తు ఎద్దకు తిరిగి తీసుకొస్తాయి. back to where the apostles stood, మరి అపోస్తలులు ఎక్కడైతే నిలబడ్డాయో అక్కడికి తీసుకొస్తాయి. to receive the rapture. ఎత్తబడుటను పొందుకోవడానికి. Amen, amen, amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So trumpets is a gathering. కాబట్టి బూరలు అనేవి ఇప్పుడు సమకూర్చబడుట. Now what Brother Branham said, I'll say that first. మరి సౌద్ బెనమ్ గారు ఏం చెప్పారో మొదలుగా నేను దాన్నే చెప్తాను. He said the purpose of the trumpets today, మరి ఈ రోజున బూరల యొక్క ఉద్దేశం ఏమిటంటే, and in seals he said, మరి ముద్రలో ఆయన ఇలా చెప్పాడు, trumpet is political disturbance. బూర అనున్నది రాజకీయ గందరగోళమై ఉన్నది. Whereas seals is religious disturbance. ముద్రలు అనేవి మత కల్లోలమునకు సూచనగా ఉన్నాయి. It's a political disturbance that gathers the Jews. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజకీయ గందరగోళమే యూదులను అక్కడ సమకూర్చింది. It has to be a religious disturbance to gather the bride. మత కల్లోలమే వధువుని ఇప్పుడు సమకూర్చాలా. You see, no disturbance, no gathering. కల్లోలం లేకపోతే, గందరగోళం లేకపోతే సమకూర్చడం లేదు. There has to be a disturbance. అక్కడ గందరగోళం అనేది ఉండవలసినది. Only కల్లోలం అనేది ఉండవలసినది. everybody is loving each other. Oh, we are one, we are one, we are one. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ప్రవేశం, మనం అందరం ఒకటే, మనందరం ఒకటే, మనం అందరం ఒకటే. And here comes an angel of the Lord. మరి ఇక్కడ ప్రభు ఒక దూత వస్తున్నాడు. Opens a mystery. మరి మర్మమును తెరుస్తున్నాడు. Some people say, wow. కొంతమందో వావ్. Some people say, nonsense. ఇంకో కొంతమందో బుద్ధిహీనత ఇదంతా. Some people say, కొంతమందో oh God, I got it. కొంతమంది ప్రజలు అంటారు, ఓ దేవా నాకు వచ్చింది. Others do like this. ఇంకా కొంతమందో
ఇలా What's నిద్రపోతారు. happening? ఏం జరుగుతుంది? 2 groups are separating. 2 గుంపులు వేరవుతున్నాయి. But we are one. కానీ మనంతా ఒకటేగా. You see, disturbance does not allow them to be one. కల్లోలము లేక గందరగోళము వాళ్ళని ఒకటిగా ఉండటకు చేయట్లేదు. When there is a disturbance, ఎప్పుడైతే ఒక గందరగోళం ఉంటుందో Pentecostals run away. పెంతెకోస్తలు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. Methodists run away. మెథడిస్టులు బడి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. Thank God you're sitting here. కానీ ఇక్కడ కూర్చున్న వారు మధ్య దేవునికి వందనాలు. But if a Methodist was sitting here, if a Methodist was sitting here, కానీ ఇప్పుడు ఒక మెథడిస్ట్ కనుక ఇక్కడ కూర్చొని ఉంటే by now he must have picked up his bag and gone out. ఇప్పటికే బ్యాగు తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఉండేవాడు. We know what Brother Branham said? సద్బేనం గారు ఏం చెప్పారో తెలుసా? Shine a torch in the kitchen in the dark night. మీరు వంటగదిలో రాత్రి వేళలో చీకటిగా ఉన్న సమయంలో మీ టార్చ్ను ఒక్కసారి అక్కడ వేసి చూడండి. The cockroaches run. బొద్దింకలు పారిపోతాయి అక్కడ నుండి. They are children of darkness. ఎందుకంటే అవి చీకటి పిల్లలై ఉన్నవి. The minute you shine light on them, ఆ వెలుగు వాటిపైన పడిన నిమిషంలోనే ఉండలేక పరిగెడతా ఉంటాయి. come brother, let's go, let's go, let's go. సోదరుడా లే వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం. When the mama eagle screamed, తల్లి పక్షిరాజు కేక వేసినప్పుడు chicken ran away. కోడి పిల్లలన్నీ కూడా పారిపోయాయి. You see, that scream brought a disturbance. చూడండి, ఆ కేక గందరగోళాన్ని లేదా కల్లోలాన్ని తీసుకొచ్చింది. But in that disturbance, కానీ ఆ కల్లోలంలో this eagle came front. ఈ పక్షిరాజు పిల్ల ముందుకు వచ్చింది. Wow, that's the voice I wanted to hear. వావ్, ఆ స్వరమే నేను వినాలనుకున్నది. I wanted to hear this voice. ఈ స్వరమే నేను వినగోరాను. It's the disturbance. మరి ఆ కల్లోలం అది. So brother, కాబట్టి సోదరుడా, everything is good. అన్ని బాగానే ఉన్నాయి. Everyone eating the same table. అందరూ కూడా ఒకే టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర భోజనం we చేస్తున్నారు. are brothers. మనం సహోదరులం. We are love one another. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. Let God open a seal. వారి మధ్యలో దేవుడు ముద్రను తెరిచాడు. Let him open a mystery. మరి ఆయన ఒక మర్మమును తెరవనివ్వండి అక్కడ. Let him wave a sheaf. మరి అక్కడ ఒక పనను అల్లానివ్వనివ్వండి. Let him bring a bread. అక్కడ ఒక రొట్టెని తీసుకొనివ్వండి. Children's bread. పిల్లల యొక్క రొట్టె. You know what happens? మరి మీకు తెలిసి ఏం జరుగుతుంది? Others run away. మిగతా వాళ్ళు పారిపోతారు అక్కడ నుండి. Can't understand this. ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావు. It's a wastage of time. ఇదంతా సమయం అంతా వ్యర్థం. ఇదంతా Understanding these feasts. ఈ పండుగలను అర్థం చేసుకోండి. Understanding. Any case, as he told Brother Prasad, you see, what's the use in wrecking your mind in such a message and having headaches when you know finally you will have eternal life? మరి సోదరు ప్రసాద్ చెప్పినట్టు, ఎందుకయ్యా ఈ తలనొప్పులన్నీ కూడా, ఈ తలలు బాదుకోవడం, ఈ తలనొప్పులంతా ఎలాగో చివరికి వచ్చేసరికి మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం కదా, ఈ కొట్లాటలు ఈ బాధలన్నీ ఎందుకు? Why talk about a prophet? Why talk about thunders and trumpets and seals and all that? I mean, it's a wastage of time. ఎందుకు ప్రవక్తను గురించి మాట్లాడుట, ఎందుకు ఆ సంఘకాల గురించి, ఆ ముద్రల గురించి, ఆ బూరల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుట, ఇదంతా సమయం వ్యర్థమండి. There's the same attitude actually with some even in the message. అదే ఉద్దేశము వాస్తవంగా ఈ వర్తమానంలో ఉన్న వారిలో కూడా ఉన్నది. Books are lying on the shelf, పుస్తకాలు ఆ షెల్ఫ్లో అలానే పడి ఉన్నాయి, catching dust. మరి అది మొత్తము దుమ్ము పట్టి ఉన్నాయి. But Pastor G doesn't have time to read them. కానీ పాస్టర్ జీకి దాన్ని చదవడానికి మాత్రం టైం లేదు. You know why? ఎందుకో తెలుసా? What's the use? ఏం లాభం దాంతో? Brother Branham said it's a simple message. సోదరు బెన్నం గారు అన్నారు, ఇది చాలా సామాన్యమైన వర్తమానంగా. Love one another. ఒకరినొకరు ప్రేమించుకోండి. Live the life of Christ. క్రీస్తు ఒక జీవితాన్ని జీవించండి. God will do the rest. దేవుడే మిగతాదంతా చేస్తాడు. Are you catching it? దీన్ని మీరు పట్టుకుంటున్నారా? It's a spirit of deception.
అది మోసపరచు ఆత్మ, It's a deceiving spirit. అది మోసపరిచే ఆత్మ. అది I really don't understand. అది నిజంగా నాకు అర్థం కావట్లేదు Till today, ఈ రోజు వరకు. this is something which I have not understood. Maybe you can help me. ఈ విషయం నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. బహుశా మీరు ఈ విషయంలో నాకు సాయం చేయవచ్చు. Why did God go in all the details and pains to take a prophet to Arizona and Sabino and show everything and open the seals and the church ages to be kept in shelves? దేవుడు ఎందుకు అన్ని నొప్పులు అన్ని బాధలు పడాలా? ప్రవక్తను ఆరిజోనాకి తీసుకెళ్ళడానికి, సబీనానికి తీసుకెళ్ళడానికి, ముద్రలు తెరవడానికి, ఇక్కడికి అక్కడ ఇవన్నీ చెప్పడానికి ఎందుకు దేవుడు అన్ని బాధలు అన్ని నొప్పులు పడాలా? వాటిని అన్నిటిని తీసుకుపోయి ఎలాగో ఆ షెల్ఫ్లో పెడతాంగా. Brother Branham said this in Feast of the Trumpets. సోదరు బెనహం గారు చెప్పారు ఇది బూరల పండుగ అని. Close the book. పుస్తకాన్ని మూసాయి, Keep it. పెట్టక్కడ. Have a good life. మంచి జీవితం కలుగుండు. You understand something? నీకు అర్థమైంది ఏమైనా? God will see that. దేవుడు దాన్ని చూస్తాడు. That will take you in the rapture. అది నేను ఎత్తబడిలోకి తీసుకెళ్తుంది. But Brother Branham said this. కానీ సోదరు బెనహం గారు ఇది చెప్పాడుగా. First get your ABCs. మొదటిగా నువ్వు నీ ఏబిసిలు నేర్చుకో, ఆయిల్ నేర్చుకో. Then come to algebra. ఆ తర్వాత నువ్వు ఆల్జిబ్రాకి రా. My question is, నా ప్రశ్న ఏంటంటే when will the time of algebra come? ఇప్పుడు ఆల్జిబ్రా నేర్చుకో సమయం ఎప్పుడు వస్తుంది? ఇంకా If 30 years in the message have gone only in ABCs, వర్తమానంలో 30 సంవత్సరాల నుండి ఇంకా ఏబిసిలోనే పోతే when will algebra come? And it is not ABCs, it's algebra that takes in the rapture. ఎప్పుడు వస్తుంది ఇంకా ఆల్జిబ్రా? మరి ఏబిసిలు కాదు మనల్ని ఎత్తబడిలోకి తీసుకెళ్లేది, ఆల్జిబ్రా మనల్ని ఎత్తబడిలోకి తీసుకెళ్తుంది. So you know what happens? మరి మీకు తెలుసా ఏం జరుగుతుందో? Everybody is happy together. మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు సమకూడడానికి. He opens a mystery. He opens a mystery. ఆయన ఒక మర్మమును తెరుస్తున్నాడు. ఆయన Shakes the water. మరి ఆ నీళ్ళను కదులుస్తున్నాడు. When the water is shaken, మరి నీళ్లు కదల్చబడినప్పుడు now starts phones. ఇప్పుడు ఇక ఫోన్లు మొదలైతాయి. Brother, you heard what that brother said? మీకు తెలుసా సహోదరుడు ఏం చెప్పాడో? నువ్వు విన్నావా? You were there in the meeting. నువ్వు మీటింగ్ లో ఉన్నావా? You heard what he said? ఆయన ఏం చెప్పాడో విన్నావా? Oh yes, brother. విన్నాను సోదరుడా, But I didn't understand it. కానీ నాకు అది అర్థం కాలేదు. And the other one said, మరి ఇంకోళ్ళు అంటారు, brother, did you hear that? మరి సోదరుడు అది నువ్వు విన్నావా? What are these phone calls? ఏంటి ఫోన్ కాల్ అన్ని? Religious disturbance. మత సంబంధమైన కల్లోలాలు. Yeah. Phone here, phone there, WhatsApp here, WhatsApp here. ఫోన్ ఇక్కడికి, ఫోన్ అక్కడికి, వాట్సాప్ ఇక్కడికి, వాట్సాప్ అక్కడికి. Why is it happening? ఏంటిదంతా జరుగుతున్నది? He opened a mystery. ఆయన ఒక మర్మమును తెరిచాడు. So whenever there is a disturbance, be careful. కాబట్టి ఎప్పుడైనా ఒక గందరగోళం అనేది వచ్చిందంటే జాగ్రత్త. Because it is in that disturbance that he will gather his bride. Yes. ఎందుకంటే ఆ గందరగోళములోనే ఆయన తన వధువుని సమకూరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Oh, thank you, Jesus. ఓ యేసు వందనాలు. Amen. ఆమేన్.